అదే క్లిక్ చేయండి, యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్లే స్టోర్ నుంచి మనీ బ్లౌజ్ మార్కెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఓపెన్ చెయ్యగానే ముందు లాగిన్ అవ్వాలి యాప్లోకి. ఓకేనా? సో ఈ విధంగా యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే ఎవరైనా కానీ ఓకే, ఎవరైనా అంటారు ఇంకా మార్చేశారనమాట. ఎగ్జిస్టింగ్ అయినా న్యూ అయినా ఒక్కటే, నెంబర్ కొట్టడం లాగిన్ అవ్వడం. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, ఓటీపీ వస్తుంది. ప్రాసెస్ చాలా మార్చేసినాం అనమాట, అప్డేట్ అయిపోతుంది రోజు రోజుకి యాప్. సో 6175 పిన్ కోడ్. సో ఇలా వస్తుంది, ఓటీపీ తోటి ఇలా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో లాగిన్ అవ్వగానే కొత్త వాళ్ళు ఎవరికైనా సరే ఆర్డర్స్ ఏదైనా ప్లేస్ చేస్తే ఆర్డర్స్ దగ్గర ఉంటాయి. కొత్త వాళ్ళు అయితే అడ్రస్ని ఇచ్చేసి, అంటే అడ్రస్ దగ్గర క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, నేము, ఫోన్ నెంబర్, హౌస్ అడ్రస్ అన్నీ. సో క్లియర్గా ఇస్తే, ఒక్కసారి ఇస్తే సేవ్ అయి ఉంటుంది. మీరు ఎన్ని అడ్రస్లు కావాలంటే అన్ని అడ్రస్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ వాళ్ళ అకౌంట్, మెయిల్ ఐడి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర ఎవరైనా ఏ ఐటమ్ బుక్ చేసుకున్నా, అది మీరు వాట్సాప్లో బుక్ చేసినా, యాప్లో బుక్ చేసుకున్నా, ట్రాకింగ్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అది అక్కడికి వెళ్ళగానే ఓపెన్ చేయగానే ఇలా వాట్సాప్ వాళ్ళకి కూడా లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. అడ్రస్లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ కంపల్సరీ రావాలి. ఓటీపీ వస్తే మీరు ట్రాకింగ్ ఎక్కడ ఉందో చెక్ చేయొచ్చు. ఓటీపీ రాలేదు అంటే మీకు డెలివరీ టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది. ఓటీపీ వస్తేనే మీకు పార్సిల్ అనేది ఇస్తారండి, లేకపోతే ఖచ్చితంగా మీరు ఎంత తెలిసిన వాళ్ళైనా సరే పార్సిల్ రిటర్నే తీసుకెళ్ళిపోతారు, కొరియర్ వాళ్ళు కూడా. కంపల్సరీ ట్రాకింగ్ చెక్ చేసుకుంటే మీకు అట్లాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే ముందే తెలుస్తుంది. సో ఆ ట్రాకింగ్ నెంబర్ మార్చండి అంటే ఇన్ ట్రాన్సిట్లో ఉన్నంత వరకు మనం నెంబర్ చేంజ్ చేయవచ్చు. సో ఇలా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కింద హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 కేటగిరీస్. ఈ విధంగా బ్లౌజ్ కలెక్షన్, సారీ కలెక్షన్, డైలీ వేర్ సారీ కలెక్షన్, మిస్ ప్రింట్ సారీ కలెక్షన్, ఇలాగా మీరు 4 కేటగిరీస్లో స్టాక్ అంతా కూడా అప్డేట్ చేయొచ్చు. అండ్ కేటగిరీ వైజ్ కూడా మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ అయితే సైజ్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సారీస్ అయితే మీకు అంటే సారీస్కి అన్ని క్యాటలాగ్స్ ఇంకా పెట్టలేదండి కేటగిరీస్, అవి కూడా త్వరలో పెడతాం. పార్టీ వేరు, డిజైనర్ వేరు అట్లాంటివి కూడా పెడతాం. అండ్ యూనిక్ కలెక్షన్ అంటే యూనిఫామ్ కలెక్షన్ కూడా ఒక కేటగిరీ పెడతాం త్వరలో. ఓకేనా? సో ఇలాగ కొత్త అప్డేట్స్ అన్ని మీకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుంటాయి. అండ్ కోడ్తో ఎలా సెర్చ్ చేయాలి అంటే జస్ట్ సెర్చ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను వేర్ చేసిన సారీ వచ్చేసి 655 కోడ్లో ఉంది. సో 655 కోడ్ కొట్టగానే ఇలా వస్తాయి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. మీరు దేది కావాలంటే అది క్లిక్ చేసి బాస్కెట్లోకి యాడ్ చేసుకోండి. ఓకే, బాస్కెట్లోకి యాడ్ చేసేయండి. కింద యాడ్ టు బాస్కెట్ అంటే బాస్కెట్కి యాడ్ అయిపోతుంది. ఇట్లా కాకుండా ఇంకోటి ఏదన్నా సారీ కావాలి, సో నేను 574 కోడ్లో ఇంకొక సారీ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే పట్టు సారీ కలెక్షన్స్ ఉంటాయి కదా, పట్టులో ఏమేం కావాలి అంటే జస్ట్ పట్టు అని కొడితే అందులో ఉన్నవన్నీ హైలైట్ అవుతాయి. ఓకే, కోడ్ తెలియనప్పుడు ఏంటంటే జమ్మిచు, పట్టు అయితే పట్టు, లేదా జార్జెట్ అయితే జార్జెట్, అట్లా మీరు కొట్టారు అంటే పట్టులో ఉన్న అన్ని కలెక్షన్స్ మీకు ఇలా వచ్చేస్తాయి అనమాట. మన దగ్గర పట్టు ఇన్ని వెరైటీస్ ప్రెజెంట్ ఉన్నాయి, త్వరలో యాడ్ చేస్తాను. సో అది కూడా 4 పేజెస్ అండి, మీరు చెక్ చేసుకుంటే ఇవన్నీ కూడా పట్టు అంటే అన్ని రిలేటెడ్, పట్టు రిలేటెడ్ అనమాట. మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్. సో ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఒకటి ఐటమ్ కావాలి, క్లిక్ చేయి. సో ఇక్కడ 2 కలర్స్, 1 కలర్ అవైలబుల్ ఉంది, రమా గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది. సో నేను యాడ్ చేశాను సీ గ్రీన్, ఐ థింక్, యాడ్ టు బాస్కెట్. సో బాస్కెట్కి యాడ్ చేయగానే కింద మీకు బిల్ వచ్చేస్తుంది. ఏదన్నా మీరు ఇప్పుడు మిస్ ప్రింట్ సారీస్ ఏమన్నా చేస్తున్నప్పుడు మీకు ఏదన్నా ఆల్రెడీ మీరు యాడ్ చేసి ఎప్పుడో పేమెంట్ చేద్దామంటే అది అయిపోతుంది స్టాక్, అప్పుడు మీకు మెసేజ్ లాగా వస్తుంది. అది వద్దు అనుకున్నారంటే క్రాస్ మార్క్ కొట్టండి, ఆ చీర మీద క్రాస్ మార్క్ ఇచ్చేయండి, అయిపోయి మీకు రిమైనింగ్ ఏవైతే యాడ్ ఉన్నాయో అవే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కింద అడ్రస్ ఒకసారి సేవ్ అయ్యి ఉంటే ఇట్లా వచ్చేస్తుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ కొట్టండి. సో కండిషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, 1కి 2 సార్లు కండిషన్ చదువుకున్న తర్వాతనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. కింద ఉంటుంది, యాక్సెప్టెడ్ కండిషన్ చేసి ప్లేస్ ఆర్డర్ కొట్టేసేయండి. పేమెంట్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఫోన్పే, గూగుల్ పే, మోర్ దాన్ 1000 అయితే ఈఎంఐ ఆప్షన్ కూడా వస్తుంది మీకు పేమెంట్లో, ఓన్లీ యాప్లోనేనండి. అందరికీ